ఉండినటువంటి గోళాలు, ఒక్కొక్క గోళం మీద ఒక్కొక్క అడుగు పెడుతూ నాట్యాన్ని ప్రదర్శించేటువంటి మహానుభావుడు శివశంకరుడు. అటువంటి భూ కైలాసం ఈరోజు మనకు ఇక్కడ ప్రదర్శన ఇస్తున్నది. ప్రతి కార్తీక పౌర్ణమి సందర్భంలో, కోటి దీపోత్సవ సందర్భంలో ఈ దంపతులు, ఈ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్య భాగ్యము, సహకారాలు అందించినటువంటి సద్భక్తుల యొక్క కృప, విశేష కృప, ఏకాగ్రతతో కలిగినటువంటి భక్తి టీవీ వారు మనకు ప్రతి సంవత్సరము శివలోకాన్ని చూపిస్తున్నారు చౌదరి దంపతులు. ఈ హైదరాబాద్ ఏమిటి, ఈ కలియుగంలో ఇటువంటి భూ కైలాసాన్ని మనం చూస్తున్నామంటే ఎన్నో కోటి జన్మల భాగ్యమే మనను అనుగ్రహిస్తున్నది అని చెప్పవచ్చు. అటువంటి సందర్భంలో ఎంతోమంది మహాత్ములను కూడా మీరు దర్శనం చేస్తున్నారు. ఒక్క దీపం కార్తీక మాసంలో వెలిగిస్తే ఇంట్లో ఉండేటువంటి చీకటినే కాక అజ్ఞానంతో కలిగినటువంటి మనుషులకి తొలగిపోయి జ్ఞానాన్ని కలిగించేటువంటి ఆగమ శాస్త్రాల్లో కానీ, ఇక నేను పురాణ ఉపనిషత్తులను చెప్పాల్సిన పని లేదు. అటువంటి సందర్భాల్లో మనం ఒక్క దీపం మనం వెలిగిస్తే ఎంతో భాగ్యము, ఎంతో పుణ్యం అనేది కార్తీక మాసంలో మీ అందరికీ తెలుసు. ఎన్నో ప్రవచనాలు విన్నారు మీరు, అవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. ఈరోజు అద్భుతమైనటువంటి గరికపాటి వారు సౌందర్య లహరిలో తీసుకున్నటువంటి ఉదాహరణ చాలా అద్భుతంగా ఉంది. అటువంటి సందర్భాలు మనకి ఎంతో కలిసి వస్తుంటాయి. మనం దాన్ని అంతా వింటున్నాం, శివలోకాన్ని మనం దర్శనం చేస్తున్నాం. ఈ కోటి దీపోత్సవాలకు ఒక పుష్పం